13వ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర మహాసభలో హాజరైన ప్రతినిధులందరికీ నమస్కారాలు. ఈనాటి మహాసభకి సభాధ్యక్షుల మిత్రుడు సుందరయ్య గారికి, ఈనాటి ముఖ్యంగా అతిథి వచ్చేసినటువంటి జాతీయ కార్మిక సంఘాల నాయకులకు, అలాగే పెద్దలు ఉద్యమ స్ఫూర్తి గల నాయకులు నరసింహరావు గారికి, వీరేశ్వరరావు గారికి, జలాని గారికి, వేదిక అందించినటువంటి సహచర మిత్రులందరికీ, హాజరైన 26 జిల్లాల నుంచి హాజరైనటువంటి అందరికీ ఏపీపీటీడీ ఆర్టీసీ ఎంప్లాయీస్ తరఫున మీ అందరికీ శుభాభినందనలు. చాలా సంతోషం. ప్రతిసారి కూడా ఈ మహాసభలకు మమ్మల్ని ఆహ్వానించడం, మేము కూడా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన పద్ధతులు ఏవైనప్పుడు కూడా మనందరి మాట ఒకటే, ఉద్యమాల పార్టీ కాబట్టి ఎర్రజెండా ముద్దు బిడ్డలుగా అన్ని అంశాల్లో కలిసి పోరాడగల చరిత్ర ఆర్టీసీలో ఎంప్లాయీస్ లిమిటేషన్ ఉందని చెప్పేసి అందరికీ తెలిసింది కాదు. ఇవాళ సంస్థ పరిరక్షణలో ఆర్టీసీ ఇవాళ ఈ స్థాయిలో విలీనం కంటే ముందు కొంత స్టెబిల్గా నిలబడిందంటే 24 రోజుల ఉద్యమం అనేది మనందరికీ తెలిసిందే. ఆ 24 రోజుల ఉద్యమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎటువంటి పాత్ర పోషించింది, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఎటువంటి పాత్ర పోషించింది ఇంతవరకు మన కళ్ళ ముందు ఉన్నటువంటి నగ్న సత్యం. ఆనాడే సంస్థ పరిరక్షణ కోసం